హాయ్ అండి, అందరికీ నమస్కారం. బామ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము మునక్కాయ సాంబార్ నేర్చుకుందాము. మొన్న మునక్కాయ కర్రీ నేర్చుకుందాం కదా, ఇది మునక్కాయ సాంబార్ నేర్చుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, నేను రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక గ్లాస్ పోసుకున్నాను. చింతపండు ఇంత ఇంత కొంచెం ఇంత నానబెట్టచ్చు చూడండి, కడిగి నానబెట్టిన కొంచెము. మునక్కాయలు కడిగి కోసి పెట్టుకున్న మునక్కాయలు, ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, ఓన్లీ ఎల్లిగడ్డ, పచ్చి ఎల్లిగడ్డలు ఇవి, పసుపు, కారము. ఇది ఒక గ్లాస్ కడిగి పెట్టుకున్నాము. దీంట్లో ఒక గ్లాసు పప్పు పోసుకుంటే మనం 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నా ఈ కప్పు ఈ గ్లాస్తో 2 కప్పులు అవుతాయి. ఒక పోసేస్తున్నాం. దీంట్లో పసుపు మనము 1/2 స్పూన్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము. హాఫ్ స్పూన్ ఆయిల్. కరివేపాకు మన ఇంట్లో అయింది, లేతది, చింపేస్తాం. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం. ఇక్కడ నూనె కాగుతుంది, పప్పు ఉడికిందేమో చూద్దాం. ఉడికింది పప్పు, మెత్తగా ఉడికింది. దీనిలో మనం 1 స్పూను కారం వేసుకున్నాము. 1 స్పూన్ వేసిన నేను. మళ్ళీ మునక్కాయలు ఉడికేటప్పుడు దానిలో వేయచ్చు. కొంచెం ఉప్పు అది కూడా 1 స్పూన్ వేసిన అనుకోండి. ఇట్లా పప్పు గుత్తితో మెదుపుకుంటాం. కొంతమంది గ్రైండర్లో కూడా వేసుకుంటారు పప్పు. ఇంకా చాలా మెత్తగా స్మూత్ ఇట్లా మెత్తగా కావాలి చాలా అనుకుంటే గ్రైండ్ వేసుకోవచ్చు. కొంచెం చల్లగా అయినాక గ్రైండర్లో వేస్తే అది చాలా స్మూత్గా వస్తుంది. పప్పు సరిగ్గా ఉడకకుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికింది కాబట్టి పప్పు గుత్తితో చేయొచ్చు. ఇలా దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసేద్దాము. ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ పొడి కోస్తున్నాము. ఉల్లిగడ్డలు వేగినవండి. దీనిలో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేద్దాము. కొంచెం ఎక్కువ కాదు. మనం ఎల్లిపాయలు మళ్ళీ దంచి వేస్తాం కాబట్టి అల్లం వెల్లిగడ్డ కొంచెం చాలు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు నేను పోపులో వేస్తే ఎవరి ఇష్టం అండి. పోపులో వేయాలి అనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు. నేను మాడొద్దు అని వేస్తాను అంతే. ఇప్పుడు టమాటాలు, మునక్కాయలు, మునక్కాయలు కొంచెం వేగాలి. ఈ టమాటా అంతా మెత్తగా దగ్గరికి ఉడికితే మునక్కాయలు కొంచెం వేగినట్టు అవుతుంది. మునక్కాయలు వేసినాం కదా, ఇప్పుడు దీనిలో కొంచెం మనము చింతపండు రసం వేసుకుందాం. దీనిలో కొంచెం చింతపండు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకున్నాం. దీంట్లో ఒకసారి పిండి దీనిలో పోసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ది మునక్కాయలో వేసి ఉడికిద్దాం మనము. కొంచెం సేపు మునక్కాయలో కొంచెం పిండి కాసేపు పెట్టాక మళ్ళీ మొత్తం కుక్కర్లో పెట్టి 1 విజిల్ పెట్టేద్దాం. అనుకున్నాం కదా, ఎక్కువ పిండి వద్దు. ఇది ఒక 2 టైమ్స్ ఇట్లా పిండి ఉడవచ్చిపోయచ్చు. ఇంకా 3rd టైము పిండితే చేదు వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోయాలి అంతే. దానిలో కొంచెం నీళ్ళు పోసి ఇలా చేతితో కలపాలి. కలిపి ఇది కూడా పోసిపోయాలి, లేకుంటే చేదు వస్తుంది. చింతపండు ఎక్కువ పిండితే చేదు వస్తుంది.
ఈ వాటర్ దీంట్లో వేద్దాం, మనం మునక్కాయలో వేద్దాం. ఇదో మునక్కాయ ఉడుకుతుంది. టమాటా ఇట్లా దగ్గరికి కావాలి. కొంచెం మంది ఏం చేస్తారంటే టమాటా ఉడకనియరు. టమాటా ఒక చారంతా అయినాక మసులుతుంటే మసులే దాంట్లో టమాటా అప్పుడు కోసి వేస్తారు. అంటే అది కొంతమందికి అలా నచ్చుతుంది, అలా వేస్తారు. నేనేమో ఇలా పోరింపులోనే వేసేస్తా. ఇవి మనమే మెత్తగా ఉడికిస్తాము. మనం హోటళ్ళల్లో రెస్టారెంట్ లెక్క చూస్తాం కదా, ఆ టమాటా అలానే బతుకుని ఉంటుంది, దాని ప్రాణం ఏం పోదు, అట్లనే ఉంటుంది. ఇట్లా మొత్తం మనం చేసుకుంటే ఇట్లా మెత్తగా ఉడుకుతుంది. దాని సారం, టమాటా సారం అనేది కూరలోకి కానీ సాంబార్లోకి కానీ దిగుతుంది. అంతే. ఇప్పుడు దీంట్లో కొంచెము ఈ మునగాయ ఉంది కదా, ఇది పోస్తాం. ఇది ఇలానే కొంచెం వేగనిస్తాము. వేగినాక కొంచెం ఉప్పు కారం వేస్తాం మళ్ళీ. అయిందండి మునక్కాయలు వేగినవి. ఇది మనం ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కుక్కర్లోకి వేసేద్దాం. దీనిలో మనము పచ్చెల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. కొన్ని పచ్చెల్లిపాయలే, ధనియా పొడి, ఇది పచ్చి ధనియాల పొడి, అంటే వేయించిన ధనియాల పొడి కాదు, పచ్చి ధనియాల పొడి. అది ధనియా పొడి వేసినాం కదా. జీలకర్ర మెంతుల పొడి హాఫ్, చిన్న స్పూన్, చిన్నది. షుగర్ హాఫ్ స్పూన్ వేస్తాము. షుగర్ హాఫ్ స్పూన్. ఇప్పుడు ఒక్క విజిల్ పెడతామండి. ఒకటే విజిల్. ఒక విజిల్ అయిపోయింది, చూద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇది వేడిగానే ఉంది కదా, దీంట్లో మనమే కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కరివేపాకు దీన్ని వేసిద్దాం. ఇప్పుడు ఇది కలిపేస్తాం. ఇంగువ వేయలేదు మనం దీంట్లో, ఎందుకంటే మునక్కాయ సాంబార్ కదా, ఇంగువ వేస్తే మళ్ళీ అదొక వేరే రకం టేస్ట్ వస్తుంది. మనం ప్యూర్ మునక్కాయదే చారు తినాలి అంటే ఇంగువ వేయద్దు. మునక్కాయ సాంబార్ అయిందండి. మునక్కాయ సాంబార్ అయిపోయిందండి. వేడి అన్నము, ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని చారు వేసుకుంటే సూపర్ ఉంటుంది.